విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం రేవతి ఉన్న వాళ్ళకి మే నెలలో ఏం జరగబోతుంది ఈ వీడియోలో చూద్దాం. ముగింపు, ఒక కొత్త ప్రారంభం, సానుకూలమైనటువంటి మార్పు అనే భావన బలంగా కనిపిస్తోంది. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఈ నెలలో పూర్తవుతాయి. అదే సమయంలో కొత్త అవకాశాలకు మార్గం తెరుచుకుంటుంది. ఉద్యోగంలో మీరు చేసినటువంటి కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొంతమందితో కొత్త అవకాశం, కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తాయి. మీ పనిని శ్రద్ధగా చేస్తే పైవారి నుంచి మీకు ప్రశంసలు పొందుతారు. అలాగే ఆర్థికంగా ఈ నెలలో ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా పాత బకాయిలు కానీ, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం కానీ, కొన్నిసార్లు కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాల కోసం ఖర్చు పెరగడము, ఇవన్నీ కూడా మొత్తానికి బ్యాలెన్స్ అయితే మీకు సాధ్యమవుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. మీ వల్ల ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. స్నేహితులు, బంధువులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంటుంది. కొంతమంది శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగుంటుంది, కానీ ప్రయాణాలు ఎక్కువగా చేయడము, అలసట, నిద్రలో మార్పులు, కొంచెం విశ్రాంతి తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్రాంతి మీద కాన్సన్ట్రేట్ చేయండి. లాభాల పరంగా చూస్తే ఏంటంటే పనులు పూర్తవడం, కొత్త అవకాశాలు రావడం, ఆర్థికంగా మెరుగవ్వడం, కుటుంబంతో సంతోషంగా గడపడం. నష్టాల పరంగా చూస్తే చిన్న ఖర్చులు, అలసట, నిర్ణయాల్లో కొద్దిగా గందరగోళం లాంటివి అనిపిస్తాయి. మరి రేవతి నక్షత్రం వారు సాధారణంగా చాలా సున్నితమైన మనసు, దయ, సహాయం చేయాలనేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇతరులను అర్థం చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. కళలు, సంగీతం, సృజనాత్మకతలో ఆసక్తి కనబరుస్తారు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవడం వీరి బలహీనత. అలవాట్లలో ఇతరులకు సహాయం చేయడం, సైలెంట్గా పనిచేసుకుపోవడం, ప్రయాణాలు చేయడం, ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి ఉండడం కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు అవసరాలను పక్కన పెట్టడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నెలలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, పాత విషయాల్ని ముగించి కొత్త అవసరాలని ధైర్యంగా స్వీకరించడం. మీ సున్నితమైన మనస్సుని బలంగా మార్చుకుంటే కనుక ఈ నెల మీకు మంచి పురోగతి ఉంటుంది. పరిహారంగా ఏంటంటే, గురువారం రోజున విష్ణు ఆలయాన్ని దర్శనం చేసుకోండి. పేదలకు ఆహారం కానీ, పండ్లు కానీ దానం చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోండి. శుభం జరుగుతుంది. నమస్తే.